ఒక దట్టమైన అడవిలో పచ్చటి చెట్లు, రంగురంగుల పువ్వులు, గానామృతం పారించే పక్షుల హొయలతో ఆకాశం నిండిపోయింది. ఆ అడవిలో పిచ్చుకల కుటుంబం ఒక పెద్ద వేప చెట్టులో నివసించేది. ఆ చెట్టు కాయలు, ఆకులు, చెట్టుచాటు గువ్వలు వారికి ఆశ్రయమిచ్చేవి. అందుకే పిచ్చుకలందరూ ఆ చెట్టును తమ ఇల్లు అనుకొని ప్రేమించేవారు. ఆ పిచ్చుక కుటుంబంలో ఉన్నదొక జంట, రాఘవ, తన మైన భార్య సుమ. వారికి 4 పిల్లలు. పిల్లలు ఎప్పుడూ ఆకలితో తినడానికి ఆహారాన్ని తీసుకురమ్మని అరుస్తూ ఉంటారు. రాఘవ, సుమ ఇద్దరు చెట్టు చుట్టూ దొరికే పువ్వులు, కీటకాలు, విత్తనాలను గుంజుతూ పిల్లల కోసం ఆహారం తీసుకువచ్చేవారు. ఒకరోజు ఆ చెట్టుకు ఓ భయంకరమైన కష్ట సమయం వచ్చేసింది. ఆ వేప చెట్టు ఎత్తుగా, బలంగా ఉండటంతో పక్కన గ్రామంలోని కొందరు కూలీలు చెట్టును నరుకుతామని నిర్ణయించుకున్నారు. చెట్టుపై ఉన్న పక్షుల గూళ్ళు, పక్షులు వారికి పెద్దగా పట్టింపు లేకుండా ఓ పెద్ద యంత్రాన్ని తీసుకొచ్చారు. చెట్టు కింద నిలబడి ఒక మనిషి గొంతెమ్మి పిచ్చుకల గోల విని, ఈ పక్షుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు, చెట్టును నరుకుదాం అని చెప్పాడు. ఈ మాటల్ని విన్న రాఘవ, సుమ భయంతో గూళ్లకు చేరి పిల్లలను కాపాడాలని ప్రయత్నించారు. రాఘవ దూరంగా ఉన్న పక్షుల సమూహానికి సమాచారం ఇచ్చి, మన చెట్టు ఇంటిని కాపాడుకోండి అని వారిని కోరాడు. పక్షులన్నీ చెట్టుకి వచ్చి పెద్ద గోల చేశాయి. ఎర్ర చిలుకలు, కాకి, బల్లుకోడులు, కొంచెం పొడుగు ఎగిరే వానపక్షులు కలిసి వారి గాత్రాలతో పొలిమేరలన్నీ కుదిపేశాయి. పక్షుల గోల విని కూలీలు కాస్త తడబడిపోయారు. ఇన్ని పక్షులు ఉంటే చెట్టును నరకడం కష్టమే, ఆ పనిని వాయిదా వేయాలి అని ఒకరు అన్నారు. మరొకరేమో, పెద్ద యజమానికి చెప్పి మరింతమంది తేవాల్సిన పని ఉంది అని చెప్పారు. అదే సమయంలో చెట్టు వద్ద ఉన్న పిల్లపక్షులు ఒక తెలివైన ఆలోచన చేశారు. చెట్టు ఆకులతో పెద్దగానే దుమ్ముతిరి చేస్తూ కిందకు వచ్చిన వారిని బెదిరించారు. పిచ్చుకల పిల్లల నిస్సహాయత చూసి కూలీలకు కాస్త మెతుకులు వచ్చాయి. ఆ రోజు పిచ్చుకల సమర్థత, వారి చతురత, ఐక్యత వలన చెట్టు కాపాడబడింది. ఆ పక్షులందరూ కలిసి ఆ చెట్టును మరింత భద్రంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పక్కన ఉన్న చిన్న గుహలను గూళ్లుగా మార్చుకుని చెట్టు చుట్టూ ఆహారాన్ని సమకూర్చుకున్నారు. ఇక మీదట ఎవరైనా మాకు హాని చేస్తే అంతా కలిసి ఒకటే వారిని ఎదుర్కొందాం అని సుమ పెద్ద హామీ ఇచ్చింది. ఆ రోజునుంచి ఆ చెట్టు కింద రాఘవ కుటుంబం తమ పని తాము చూసుకుంటూ ఇతర పక్షులతో కలిసి సంతోషంగా జీవించసాగింది. మన ఇంటిని మనమే కాపాడుకోవాలి, మనకు సహకరించే వారికి మానవత్వం చూపాలి. కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచిన తర్వాత కొత్త సమస్య వచ్చింది. అదే గ్రామంలోని ఒక రైతు వేప చెట్టు దగ్గరుండే పక్షుల గోలతో విసిగిపోయాడు. ఈ పక్షులు అంతా మా పంటల్ని తింటున్నాయి, చెట్టును నరకాలి అని గట్టిగా కోరాడు. ఈ విషయం కూలీల వరకు వెళ్లడంతో వాళ్లు మళ్లీ చెట్టు దగ్గరికి వచ్చారు. ఈసారి పక్షులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాయి. రాఘవ వెంటనే తన కుటుంబానికి హెచ్చరించాడు, ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాలి, మన ఇంటిని రక్షించుకోవడానికి అన్ని మార్గాలు ప్రయత్నించాలి. సుమ ఆలోచిస్తూ, మనల్ని కేవలం గోలతోనే కాదు, పనితీరు ద్వారా కూడా కాపాడుకోవచ్చు. మనం మనలోని బలాలను ఉపయోగించి ఆ మనుషులకు తగిన బహుమతి ఇవ్వాలి అని చెప్పింది. పక్కనే ఉన్న కోయిలలు మాధుర్యమైన గానంతో అందరినీ ఆకర్షించాయి. చిలుకలు బహు కళాత్మకంగా పంటల మధ్య ఎగిరి పొలాల్లో ఉండే అవశేష విత్తనాలను సేకరించాయి. కాకులు తమ తెలివితో రైతుకు మిగిలిన పనుల సహాయంగా వ్యవహరించాయి. ఈ విధంగా అన్ని పక్షులు కలిసి గ్రామస్థులకు ఉపయోగపడే పనులు చేశాయి. రైతు ఆ పక్షుల సమర్థతను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ పక్షులు చెట్టును వదిలిపోవాల్సిన అవసరం లేదు, ఇవి మనకు ఉపయోగపడుతున్నాయి, మనం వాటిని ప్రేమగా చూడాలి అని తన మిత్రులకు చెప్పాడు. అలా రైతు కూడా చెట్టును నరకకుండా కాపాడాడు. ఈ సంఘటన తర్వాత రాఘవ తన పిల్లలకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు. మనకు ఉన్న ప్రతిభను ఉపయోగించుకుంటూ మనకు ఎదురైన ప్రతి సమస్యను పరిష్కరించవచ్చు. ఐక్యత మాత్రమే మనను విజయవంతం చేస్తుంది. ఆ పక్కన ఉన్న పెద్ద గువ్వ నవ్వుతూ, మీ కథ నిజంగా మనందరికీ పెద్ద స్ఫూర్తి. ఇప్పుడు మనం చెట్టుని రక్షించడమే కాకుండా మనిషికి సహాయం చేయడంలో కూడా విజయవంతమయ్యాం అని చెప్పింది. ఆ రోజు తర్వాత పక్షులన్నీ ఒక కుటుంబంలాగా కలిసిపోయాయి. వేప చెట్టు మళ్లీ పచ్చదనంతో నిండిపోయింది. పక్షుల గానాలు మళ్లీ ఆకాశాన్ని హరిస్తూ చెట్టు చుట్టూ వనమాలగా మారాయి. చెట్టు కింద చిన్న జీవులు, పైన పక్షులు అన్నీ ఆనందంతో జీవించసాగాయి.